నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కొత్తపట్నం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు స్వాతంత్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు వెలకట్టలేనివన్న సిపిడిసిఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు విద్యుత్ భవన్లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు. మీరంతా ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలోని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. కొత్తపట్నం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దామచర్ల సుడిగాలి పర్యటన చేశారు. ఒకానొక దశలో వాహనాలు వెళ్లేందుకు కూడా అవకాశం లేదని రోడ్లపై భారీగా చేరిన వరద నీరును ఉద్దేశించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు దామచర్లకు చెప్పినప్పటికీ ఎమ్మెల్యే వారిని వారించుకుంటూ ఆ నీటిలోనే కారును పోనివ్వాలంటూ డ్రైవర్ను ఆదేశించారు. దాంతో ప్రమాదకర స్థితిలో పెద్ద పెద్ద చెరువులను తలపించే విధంగా ఉన్న వరద నీటిలో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు సాగింది. రోడ్లపై భారీగా వరద నీరు ముంచెత్తిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే కారు దిగి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. కొంతమంది ఆక్వా రైతులు తమ చెరువులు కొట్టుకుపోయి లక్షలాది రూపాయల నష్టం సంభవించిందని దామచర్ల వద్ద వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఎంత మేర నష్టం జరిగిందో అంచనాలు తయారు చేసి నివేదిక అందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అల్లూరు, కొత్తపట్నం, పాదర్తి, మోటుమాల, గుండమాల గ్రామాల మీదుగా దామచర్ల వెళుతూ అక్కడ దెబ్బతిన్న ప్రతి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు తమ బాధలను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే వారి బాధలను సావధానంగా విని తక్షణ సహాయంపై దృష్టి సారించారు. తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు తమకు ఇంతవరకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదని దామచల జనార్దన్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన అక్కడి నుండే ఫోన్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో మాట్లాడారు. అనంతరం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కొత్తపట్నం మండల అభివృద్ధి అధికారితో కూడా ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పొదుపులో డబ్బులు మేము అంటున్నారు, అది సమస్య. మన ప్రభుత్వంలో కట్టి రాలేదు. 2019 నుండి 24 మంది కట్టి వచ్చేసింది అమౌంట్. సార్ మాకు ఆ రోడ్డు ఏంటి సార్, అన్నూరులో సీనియర్ ఐఏఎస్ అధికారి జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్పి సిసోడియా ఒంగోలులో పర్యటించారు. పోతురాజు కాలువ పరిసరాల్లో మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టామని, రోడ్లపైన ఇళ్లలోనూ పేరుకుపోయిన బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లతో కడిగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో సిసోడియా వెంట కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సిసోడియా ప్రత్యేకంగా పరిస్థితిపై ప్రకాశం భవనంలో సమీక్షించారు. వర్షాలు తగ్గినందున పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసుల విధులు, ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఏఆర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నగరంలోని పోలీస్ మైదానంలో గల ఎస్పీ కార్యాలయం వద్ద ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 నుండి 31వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, తుఫాన్ కారణంగా కొన్ని కార్యక్రమాలను చేయలేకపోయినప్పటికీ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ తెలిపారు. విద్యార్థులకు పోలీసులు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు, ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు, నియంత్రణకు చేస్తున్న కృషి ఏమిటి అనే దానిపైన అవగాహన, భవిష్యత్తులో వారు పోలీస్ శాఖలో పనిచేసే పరిస్థితులు వచ్చినప్పుడు గత స్మృతులను గుర్తు చేసుకునే దానికోసం కూడా ఉపయోగపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఆర్ పోలీస్ సిబ్బందిని, జిల్లా పోలీస్ అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా భయపడతారు. మనం సాహిత్యం, లిటరేచర్ ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఎక్కడ ప్రెస్ చేస్తుంటే డౌన్స్ ఫైల్ అవుతా ఉంటుంది. దీనికి అక్కడ దాకా వచ్చింది కదా చెప్పండి, ఇట్లా చెప్తా ఉంటుంది. వెరీ గుడ్. ఒక విషయం చెబుతానమ్మా మీ అందరికీ. ఇది స్మెల్ తీసుకుంటాను. ఈరోజు మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో మా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 ఏదైతే అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉందో ఆ తర్వాత మొదలుకొని అక్టోబర్ 31 ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సార్ యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఏకతీయ దివస్ కూడా మనము జరుపుకోవడం జరుగుతుంది. సో మనం ఆ రోజు నుంచి మొదలుకొని 31వ తేదీ ఈ రోజు దాకా కూడా పలు రకాల కార్యక్రమాలు చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. సో మనం కూడా ప్రకాశం జిల్లాలో లాస్ట్ 10 రోజుల్లో మనకు తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీలున్నంత వరకు అన్ని పలు స్కూల్స్లో పిల్లలకి ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్ఐ కాంపిటీషన్స్ కానీ పలు రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే మన పిల్లలందరికీ కూడా పోలీసుల యొక్క పనితీరు, పోలీసులు ఎటువంటి పరికరాలు, ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి వస్తువులు రకరకాల వాళ్ళ విధుల్లో వాడతారనే దాని మీద వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేసి పిల్లలందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దాంతో పిల్లలకు కూడా పోలీస్ వ్యవస్థ పట్ల ఒక అండర్స్టాండింగ్ కావచ్చు, వాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ తోటి పోలీస్ శాఖలోకి వాళ్ళు కూడా వచ్చి పనిచేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు, రకరకాల విషయాలకి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ప్రతిసారి కూడా చిన్నారులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సుకతోటి, ఎంతో ఇంట్రెస్ట్ తోటి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు కూడా మనము
టౌన్లో ఉన్నటువంటి పలు స్కూల్స్ నుంచి పిల్లలు ఈరోజు రావటం జరుగుతూ ఉంది. సో ఈరోజు మార్నింగ్ ఈ ఏకతా దివస్ సంబంధించి కూడా మార్నింగ్ ఒక యూనిటీ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ రోజుతోటి మనం ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతోటి మనము ఒక కంక్లూషన్కి వస్తాయి. కాబట్టి ఈరోజు ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాము నిర్వహించినటువంటి మా ఆఫీసర్స్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే టౌన్లో చిన్నారులందరినీ తీసుకుని వచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా, దీనికి సహకరించినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా పంగులూరు మండలంలోని బూదవాడ, కోటపాడు, కొండమూరు గ్రామాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన మొక్కజొన్న, మినుము, మిర్చి, వరి పంట పొలాలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టాలపై వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే సహాయం త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి ఉంటుందని, ప్రతి బాధిత రైతుకు న్యాయం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఓరకైతే ఎగపడుతుంది, మనం డబ్బులు కట్టి చేయాలంటే ముందుకు ఏదన్నా మీటింగ్ అంటే రారు, మొత్తం ఈ గ్రాఫ్ ఇప్పుడు చేసుకోవచ్చు. మరి చెయ్యి, నైట్లు కొట్టారు ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. విలేజ్ ఆఫీసరే గాను పంట మొత్తం ఎప్పుడు కూడా నమోదు. సింగరాయకొండ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన బింగినపల్లి, ఊళ్లపాలెం, పాకల, సోమరాజుపల్లి, పాత సింగరాయకొండలోని మల్లికార్జున నగర్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో కలిసి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతోందని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను వెంటనే చేపట్టవలసిందిగా అధికారులను దామచల్ల సత్య ఆదేశించారు. అనంతరం అప్పాపురంలో ముంపు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం మినరల్ ప్లాంట్స్ నుంచి సేకరించిన శుద్ధి చేసిన త్రాగునీటి బాటిళ్లను శివారు కాలనీలలో నివాసం ఉంటున్న వారికి మున్సిపల్ సిబ్బంది సహాయంతో అందజేస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ట్రాక్టర్ల ద్వారా త్రాగునీటి బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహార పదార్థాలతో పాటు త్రాగునీటిని సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలియజేశారు. కోటి సోమవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో జైరాం సెంటర్లోని గోశాలలో ముందుగా గోవులకు పూజలు నిర్వహించి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను మోసుకుంటూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, సీతారాంపురం, రాజప్పనగల్ రోడ్ మీదుగా శ్రీగిరికి చేరుకుంది. శ్రీగిరిలోని వెంకటేశ్వర స్వామి వారిని, స్కందగిరిలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ ముగించారు. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దనిశెట్టి రాము, భక్త బృందం, భక్తులు పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి పట్టుదల కారణంగానే నేడు దేశం ప్రశాంతంగా ఉందని సిపిడిసిఎల్ ప్రకాశం జిల్లా ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆయన జయంతిని ఏక్తా దివస్గా జరుపుకుంటామని తెలిపారు. రామ్నగర్లోని విద్యుత్ భవన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి 150వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మొలకలకి సప్లై ఇవ్వాలంటే మన సబ్స్టేషన్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యుత్ భవన్లో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారు అందరికీ తెలుసు, వారు దేశ మొట్టమొదటి ఉప ప్రధాని, అలాగే దేశానికి హోంమంత్రిగా పనిచేశారు. ఆయన చాలా సంస్థానాలని 562 సుమారు సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఐక్యం చేయడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. అందుకే మనం ఈరోజు ఐక్యతా దినోత్సవంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం, జయంతిని. అందుకే ఆయన సేవలను గుర్తించి 1991లో ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే గుజరాత్లో నర్మదా నదీ తీరంలో ఆయనకి అత్యంత భారీ విగ్రహం, సుమారు 182 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశం గర్వంగా ఆయన యొక్క సేవల్ని స్మరించుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. సో చాలా స్వాతంత్ర సమరయోధుడు, దేశానికి చాలా సేవలు చేసి ఈరోజు మనం భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉంది, ఐక్యంగా ఉంది అంటే దాని వెనకాల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ. ఒంగోలు నగరంలోని తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న భగత్ సింగ్ కాలనీ వాసులకు వినాయక యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడిన ప్రజలకు తన వంతు సహాయం అందించాలనే సంకల్పంతో వినాయక యూత్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉప్పలపాటి ఏడుకొండలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ ఫోర్స్ సభ్యులు నరసింహ, సుధాకర్, బాలకృష్ణ, సాయి, నరేష్, శ్రీనివాసరాజు, ఎర్రజొల్ల రమేష్, విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, పేరం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఒకసారి తుఫాను బాధితుల వల్ల ఎంతోమంది కుటుంబాలు ఇక్కడ గందరగోళంగా వచ్చేసి పరిస్థితులు మేము గమనించామని వచ్చి మా వినాయక యూత్ ఫోర్స్ అని మా కమిటీ సభ్యులందరూ ఉన్నారు, మా కుటుంబ సభ్యులు మా ఊరిలో. వాళ్ళందరితోటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరితోటి సంప్రదింపులు జరిపాను. ఇట్లా మనం సహాయం చేద్దామని మా కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చారు. అందరం కలిసి మాకు తోచిన సహాయం వచ్చేసి ఈ వరద బాధితుల్లో, తుఫాను బాధితుల్లో ఉన్న వారికి సహాయం అందించడానికి మేమందరం వచ్చాము. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో శ్రవణ నక్షత్రం కోటి సోమవారం పుణ్యతిథిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని వైఖానస ఆగమయుక్తంగా నిర్వహించారు. కంకణ ధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, గోపూజ, కన్యాదానం, మాంగళ్యధారణ, అక్షతారోపణ కార్యక్రమాలను అర్చక స్వాములు నాగార్జున ఆచార్యులు, రాంబాబు ఆచార్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. గోవింద
మోందా తుఫాన్ ప్రభావం పెళ్లిళ్ల మీద కూడా పడింది. తుఫాన్ ఒల్లిపోయినా దాని తాలూకు ప్రభావం వరద రూపంలో ప్రజలకు ఇబ్బందులను గురిచేస్తోంది. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పెళ్లి కూతురుకు జరుగుమల్లి మండలం పాలేటిపాడు వద్ద వాగు రూపంలో అడ్డు తగిలింది. పెళ్లి కూతురు బంధువుల్లో ఆందోళన మొదలైంది. ముహూర్తం సమయానికి వెళ్లగలమా, అసలు పెళ్లి జరుగుతుందా అన్న ఆలోచనలో ఉన్న వారికి అధికారులు అండగా నిలిచారు. పెళ్లి బృందాన్ని జేసీబీ వాహనంలో ఎక్కించి వాగును దాటించారు. కొత్త జంటను ఒకటి చేసి పెళ్లి కార్యక్రమానికి సహకరించిన అధికారులకు పెళ్లి బృందం అభినందనలు తెలిపారు. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి సోమవార క్రతువును ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు గుడి వద్దకు చేరుకుని స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించారు. ఉపవాసాన్ని స్వీకరించిన మహిళలు సాయంత్రం దేవస్థానానికి చేరుకుని కార్తీక జ్యోతులు వెలిగించారు. కార్తీక జ్యోతులతో శివాలయం వెలిగిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో రావెళ్ల శివశంకర్, చైర్మన్ తూము సుబ్బారావు పర్యవేక్షించారు. అర్చక స్వామి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు, పాఠశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జవహర్, ఎస్ఎంసీ చైర్మన్ చలువాది రమేష్, పారిశ్రామికవేత్త బద్రీనాథ్, హెడ్ మాస్టర్ ఎన్వీఎస్ కుమార్, ఎన్సీసీ టీచర్ కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సమగ్రతను జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. కొడతారు డబండిలి అన్నదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కొత్తపట్నం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు.
స్వాతంత్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు వెలకట్టలేనివన్న సిపిడిసిఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు. విద్యుత్ భవన్లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు. డి న్యూస్లో నేటి మాట. ధనం బలం ఉన్నవాడితో కాదు, మంచి గుణం ఉన్నవాడితో స్నేహం చేయి. కష్టంలో నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.